ఓకే, రూల్ నెంబర్ 6 ప్రకారం ఇంటికి కనవేసే ముందు వీధి లైట్ కట్ చేయాలన్నమాట. సో నేను వెళ్ళి కట్ చేసుకొస్తా. 6 అందులో మీరు లోపలికి వెళ్ళి మార్గం చూడండి. ఓకే. అయ్య బాబోయ్, ఇండోర్ నే ఓపెన్ చేశారంటే మనది మామూలు ట్రైనింగ్ కాదన్నమాట. ముందు తలకు దిక్కాలండి. రే నువ్వు నాతో రే, మీ ఇద్దరు ఇక్కడ చూసుకోండి. రాజు ముందు రాజు దరిద్రులందరూ నా చుట్టే ఉన్నారు కదా. చేసిన తర్వాత కూడా మరింత పీతలా తాగేవిట్రా. తీసుకురండి తీసుకెళ్ళి అర్జెంట్ మధ్య పడుతుంది. అంత ఇలా చేశారు సార్, ఇలా తీసుకొచ్చారు సార్. 16, 17, 18, 19, 20, 21, 22. సార్ లెక్క తప్పింది సార్, మీ బ్యాగ్ మర్చిపోయారు సార్. రే నన్ను కాస్త బెడ్రూమ్ వరకు తీసుకెళ్ళరా. ఓకే సార్. రే నా విషయం డిపార్ట్మెంట్లో ఎవరికైనా చెప్పావో? అయ్యో సార్, నేను మీ గురించి ఎందుకు చెప్తాను సార్. రే మీ మేడం గారు చూడరా, పుట్టింట్లో ఫంక్షన్ అనేసరికి డోర్ కూడా లాక్ చేయకుండా ఎలాగెళ్ళిపోయిందో. ఆడవాళ్ళు కదా సార్, అంతే మరి. రే ఇతనికి రేచీకటి అనుకుంటాన్రా. అవునా? అయినా రేచీకటి ఉన్నోడికి పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడంటావు? సరే మీరు వెళ్ళి కనుక్కోండి, మేము జంప్ అయిపోతాం. నువ్వు కనుక్కో. అరే రే ఆగండి, నేను కూడా వస్తాను. రే 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 మీరేంటి, మీ గెటప్లు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారా? చిన్న రాబరీ చేసి వస్తున్నారా బాబు? పెద్దదేం కాదురా, చిన్నదే, టెన్షన్ పడకు. రాబరీ చిన్నదైనా పెద్దదైనా ఒకటే కదరా, కొంప గుంచేసి ఎలా ఉన్నారా? ఎలా ఉంటున్నారు నువ్వు వీళ్ళతోని? వాళ్ళే నాతో ఉంటున్నారు. అందరూ ఒకటే స్కూల్లో ఉంది. జీ 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 గుడ్ మార్నింగ్ మావయ్య. ఏ గుడ్ లేరా అల్లుడు. ఇవాళ కాకపోయినా రేపైనా సరే రాబరీ విషయం బయటపడిందంటే ఆ పని ఫినిష్. ఇంతలా టెన్షన్ పడుతున్నారు, ఎవరింటి కన్నా వేశారు? తెలీదు, తెలిసిన చెప్పనం. మళ్ళీ ఆ నోట ఈ నోట పడి ఆలగ్గని విషయం తెలిసిందంటే అమ్మో ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. నేను చెప్పను. రే ఏ డబ్బో బంగారమో తీసుకొస్తారనుకుంటే ఫైళ్ళు కాగితాలు తెచ్చారేంట్రా? కావాలంటే ఫీజు కింద చైన్ ఉంచుకోండి. బంగారం చైన్ అయినా ఎందుకు? మొత్తం క్రైమ్ అంతా నమ్మే తోచడాక నాకేం వద్దులే. తీసుకో మావయ్య, నీ గోల్డ్ చైన్ బాగుంటుంది. నాకు దీని మీద ఆశ లేదమ్మా, ఇకపై దొంగతనాలు కూడా చేయను. అసలు ఈ ఊర్లోనే ఉండను నేను. ఊరుకోండి వేలక్స్ గారు, చిచ్చి రోలెక్స్ గారు.
ఒక కోచ్ అయ్యుండి మీరే డేలా పడిపోతే పాపం మిమ్మల్ని నమ్ముకున్నా. మీ టీం ఏం కావాలి? నేను వాళ్ళకి వచ్చిన అలా చెప్పి మేనేజ్ చేస్తాను. నేను భలే బకరాలా దొరికారు. నువ్వు ఎలా బతుకుతావో ఏంటో. బో దొరకుండు పా ఎరాలుడు. నువ్వు చెప్పు, నేను దొంగతనం చెయ్యాలా మానేయాలా? చెయ్యి మావయ్య, నువ్వు దొంగతనాలు చేస్తే హీరోలా ఉంటావు. ఏది ఒకసారి మావయ్య అనమ్మా. జగన్ మావయ్య. ఇలా అడుకో అమ్మా. ఓకే మావయ్య. రే వాడు నాకు బాగా నచ్చాడ్రా. వెళ్తూ వెళ్తూ నాతో పాటు తీసుకెళ్ళిపోతాను రా వాడిని. సరే అయితే వెళ్ళే దారిలో అన్ని 1 టౌన్ స్టేషన్ దగ్గర దింపే. చిన్నపిల్లడికి స్టేషన్ తో పని ఏంట్రా? ఆడు చిన్న పిల్లాడు కాదు, మరి ఆ స్టేషన్ ఎస్ఐ. ఆడుకుందాం. సార్ 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 మావయ్య రా మావయ్య. రారా సార్ 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 రారా మావయ్య. రా మావయ్య ఆడుకుందాం. రే రాబే మావయ్య. బాబు నీకు నమస్కారం బాబు. ఇదిగో మావయ్య. ఇలా వెళ్ళిపోడేంటి? ఆకలేస్తుంది. ఇదిగో ఫ్రెండ్, ఆకలేస్తుంది ఫ్రెండ్. వస్తున్నా. ఏముంది తినడానికి? మ్యాగీ ఉందా? ఉంది. రే ఏం చూస్తున్నావురా? ఒక నిమిషం ఆగరా. ఏమైందో చెప్పు. రే ఆగరా బాబు. రే ఇటు తాగిన బాటిల్స్ ఏవి? ఓడి అమ్మ అక్కడ ఉండిపోయిరా. వదలకొడతారా బాబు? హలో, ఎవరు? నేను మినిస్టర్నే. మినిస్టర్ గారు నమస్తే అండి. ఏంటి నమస్తే? ఎన్ని రోజులు అని చెప్పి ఇంతవరకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మా అబ్బాయి పరిస్థితి ఏంటి? మీరేం టెన్షన్ పడదు సార్. ఎస్ఐ విజయ్ కుమార్ కూడా అదే పని మీద ఉన్నాడండి. వితిన్ 2 days కేసు క్లోజ్ చేసేస్తాం సార్. మీ అబ్బాయి కోసం మీరేం బాధపడద్దండి. సరే త్వరగా కానీ. నన్ను నమ్మండి, నేను చూసుకుంటాను. ఏమైందిరా? అరే ఏమైందిరా అంటే ఏది ఫుల్గా చెప్పడేంట్రా? మినిస్టర్ సీతారత్నం తెలుసా? వాడి కొడుకు రాహుల్ తెలుసా? ఇప్పుడు వాళ్ళ కోసం ఎందుకు బెదరు? ఆ మినిస్టర్ కొడుకు ఒక అమ్మాయిని చంపేస్తే ఆ కేసుని ఏ బ్యాక్గ్రౌండ్ లేని 3 అనామకుల మీద తోసేసి ఈ కేసు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరు భయ్య వాళ్ళ ముగ్గురు? రే అది మనమేరా. ఎవడండి? వాళ్ళు చేసిన లుచ్చా పన్ని మన మీద నెట్టేసి మనల్ని ఎన్కౌంటర్ చేయడానికి చూస్తున్నారు వాళ్ళు.
ఇప్పుడు మన లైఫ్లో ఉన్న దరిద్రాలు సరిపోవని మినిస్టర్ కొడుకుతో కూడా పెట్టుకోవాలా? ఏరా ఏడుకొండలు, ఆ కమిషనర్ ఏమంటున్నాడు? మన పని మీదే ఉన్నాడని సార్. ఆ ఎస్ఐ మిస్ అవ్వడం వల్ల కేసు క్లోజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నాడు. తొందరగా ఎదురు చేయించండి డాడీ, నాకు రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. చూడు, తప్పు చేసినా పర్లేదు కానీ ఆ తప్పు కళ్ళల్లో కనబడి నీకు. నీ పనుల్లో నువ్వు ఉండు, మిగతాది నేను చూసుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? ఇప్పుడు ఏం చేద్దాంరా? మినిస్టర్ అపాయింట్మెంట్ దొరకడమే కష్టం, అలాంటిది ఆడింట్లో దూరి ఆడి పొడుకుని పట్టుకోవడం అంటే మన వల్ల అయ్యే పని కాదు. తప్పు చేసినోడు మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా శిక్ష పడాల్సిందే. ఏం మనం ముందే అనుకున్నాం కదా, మర్చిపోయారా? అవునరా, తప్పు చేసిన మినిస్టర్ కొడుకే దర్జాగా రోడ్ల మీద తిరుగుతుంటే ఏ తప్పు చేయని మనం ఇలా భయపడుతూ బతకాలా? అవసరం లేదు. అయినా ఏ తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలరా? ఆడు చేసిన తప్పుని ఆడినోడితోనే చెప్పించి ఆడికి శిక్ష పడేలా చేద్దాం. రే గోపాల్, ఏం మాట్లాడుతున్నారా మీరంతా? మినిస్టర్ అంటున్నారు, అరెస్ట్ అంటున్నారు, అసలు ఏం జరుగుతున్నారు ఇక్కడ? రే, ముందే చెప్పు ఉండాల్సింది కదరా. ఏ మిమ్మల్ని పోలీసులు పట్టించేస్తానన్నా? చచ్చా, అదేం లేదు బెదరు. అనవసరంగా నిన్నెందుకు ఇందులో లాగడమని, అంతే తప్ప ఇంకేం లేదు. సరే, జరిగింది ఏదో జరిపోయింది కానీ ఇకపై నేను కూడా హెల్ప్ఫుల్గా ఉంటాను లేరా. థ్యాంక్స్ రా. రేపటి నుంచి మన కొత్త మిషన్ స్టార్ట్ అవుద్ది. ఇవాళ స్టార్ట్ చేయొచ్చు కదా. ప్లాన్ చేసుకోవాలి కదరా, కొంచెం టైం ఇవ్వు. రే విసు, రేపు వ్యాన్ రెడీ చేయమ్మా. ఈడే నిప్పు నాగరాజ్ అంటే మన మినిస్టర్ సీతారత్నం గారి స్వయాన బామ్మర్ది. ఈడే మన మెయిన్ టార్గెట్. ఊరికే ₹1 కూడా ఎవరి దారి ఆశించడు. ఈడి క్యారెక్టర్ నచ్చే మినిస్టర్ సీతారత్నం తన బినామీగా పెట్టుకున్నాడు. ఈడితో మనకు పనేంట్రా? ఆ రాహుల్ గారిని చేరుకోవాలంటే ఈడే మనకి ఎంట్రీ టికెట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ ఖాళీ అయినట్టుంది, కొంచెం కూర్చోచ్చా? ఖాళీనమ్మా, కూర్చోండి. బిల్ కోసం వెయిటింగ్. నేను ఏ బేరర్, బిల్ తీసురా. మెనూ కొడరా. ఏంటి సార్, టిఫిన్ చేయడానికి వచ్చారా? లేదమ్మా, వాళ్ళ చేత తినడానికి వచ్చా. சொல்லுங்க சார். டிஃபன் பண்றீல்ல, டிஃபன் சாப்பிடுவாங்க. எல்லாம் ரொம்ப జోక్. సూపర్ సూపర్ సార్. ఏంటి సార్, మీరు ఎప్పుడు ఇలానే ఉంటారా ఏంటి? అంటే బయటకు వస్తే ఎలాగుంటాను, ఇంట్లో ఉంటే లింగితో ఉంటారు. నాకు మాత్రం తెలుసు, నువ్వు నవరా. இந்த மாதிரி பஞ்சல ఎట్లా సార్ వేస్తున్నారు? నేను వేసింది పంచి కదయా, ప్యాంటు. అప్పుడు సార్ ఇంక నవ్వడం నా వల్ల కాదు. అయితే నవ్వడం మానేయండి. இந்த மாதிரி சூப்பர் ட்ரீட் கொடுங்க சார். சூப்பர் ட்ரீட், ரொம்ப ட்ரீட். ఈ మాత్రం ఏదో సరదాగా ரொம்ப ட்ரீட் கொடுங்க సార్. ఆయన అలాగే అంటారు కానీ ఆయన కూడా మనం కట్టేద్దాం. ఓకే, నాకు అలా నచ్చదయ్యా. ఓకే వాడా వాడా బిల్లు கொடுங்க. ఓకే సార్, ఓకే సార్. ఆగండి, మిమ్మల్ని ఆగండి అయ్యా బాబు.
ఎన్నప్పా ఎవడే కాసే 290 తీసుకో. బాబు నిన్నెవరు డబ్బులు తీసుకుంటాడు? ఏయ్, ఆగట్రా బాబు. ఏయ్, డబ్బులు మీరు తీసుకోరా. రే బాబు రే మిమ్మల్ని రా. రే మీ డబ్బులు తీసుకోరా బాబు. నాయన నేను ఎవరి దగ్గర తిరిగి డబ్బులు తీసుకుంటా బాబు, తీసుకుంటా బాబు. డోర్